హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బైక్ యొక్క ఆర్సీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా మీరు గూగుల్కి వెళ్ళిన తర్వాత ఏపీఆర్టీఏ అని ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్కి తీసుకొస్తుంది అనమాట. ఇది వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ బైక్ ఎప్పుడన్నా కానీ ఎమర్జెన్సీగా ఆర్సీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా పోలీసులు అడిగినప్పుడు ఏదైనా కానీ, ఇది డిజిటల్ కాపీ. మీకు ఒరిజినల్ ఎంత ఈక్వలెంట్, ఇది కూడా అంతే ఈక్వలెంట్, మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఈ పైన ఇవన్నీ లైసెన్సు, రిజిస్ట్రేషన్ నెంబర్సు, ఈవీఏ, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మీ ఆధార్ కార్డు ఏదైనా సీడింగ్ చేసుకోవాలనుకోండి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైనా మీరు ఇక్కడి నుంచి లింక్ చేసుకోవచ్చు అనమాట. మీ డ్రైవింగ్ లైసెన్స్కి, ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసేసి మీరు కింద ఇది ఉంది కదా, ఒకటి ఓటీపీ ద్వారా అవ్వచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా అవుతుంది అనమాట. రెండిట్లో ఏదైనా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు ఇంకా ఈరోజు యాక్చువల్గా టాపిక్ వచ్చి మనం ఆర్సీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇక్కడ మీరు ఈ టాపిక్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి, సర్వీస్కి వచ్చిన తర్వాత రిజిస్టర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ బై అని ఉంటుంది. మీరు కొత్తగా అయితే డిఎల్ కానీ అది అప్లై చేసుకోవచ్చు, లేదంటే లర్నర్ లైసెన్స్ కానీ, లేదంటే మన పర్మనెంట్ ఎలాగో ఉంటుంది కదా డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ వెహికల్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వెహికల్ యొక్క ఛార్జ్ నెంబరు, ఇది ఆర్సీ వెనకాల ఒకటి ఉంటుంది మీకు ఛార్జ్ నెంబరు, బైక్ మీద కూడా ఉంటుంది. మీరు ఒకసారి నోట్ చేసుకోండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది బిఫోరే. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి. మీ ఆర్సీ బ్యాక్ సైడ్ ఉంటుంది చేస్ నెంబరు, అది చూడండి కనబడుతుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఇది మీకు ఒరిజినల్ కాపీతో ఈక్వలెంట్గా సరిపోతుంది, ఎందుకంటే ఇది డిజిటల్ సైన్తో వస్తుంది అనమాట. తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే అని చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత లాస్ట్లో ఇది ఉంది కదా, అప్పుడు డౌన్లోడ్ యాక్షన్, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది జస్ట్ నార్మల్గా ఫీడ్బ్యాక్ అనమాట. అంటే మన ఎలా ఉంది ఏంటి అనేది మన ఇష్టం. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనేసి, ఇది ఎక్సలెంట్ అనేసి సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ ఎంటర్ చేసేయచ్చు. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అనేది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్స్కి వెళ్ళేసిన తర్వాత మీ ఆర్సీ అనేది, ఇది డిజిటల్ సైన్తో అయింటుంది కాబట్టి ఇది వర్తబుల్ అనమాట. ఇది ఎక్కడికైనా వ్యాలిడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మీరు ఆర్సీ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చూపించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.